అసలు ఎవడు మీ హీరో ఎవడు? మీ హీరో ఎవడు? మీకంటూ అసలు హీరో ఉన్నారా? మీరు ఫ్యాన్సేనా? సిగ్గుందా కొంచెం అన్నా? హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా వరకు ట్రెండింగ్లో అందరూ గొడవలు పడుతున్నారు ఒక విషయం గురించి. గతంలో కొంతకాలం క్రితం, కొన్నేళ్ల క్రితం సినిమాల గురించి ఫ్యాన్స్ వారు జరిగేది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా సినిమాలు గొప్ప అంటే మా సినిమాలు గొప్ప అనేసి. కానీ ఇప్పుడు చాలా సిల్లీగా మీమ్స్ కోసం గొడవ పడుతున్నారు ఫ్యాన్స్. ట్విట్టర్లో చాలా వరకు ఫ్యాన్స్ వారు కూడా జరుగుతున్నాయి. ఎందుకురా అంటే జస్ట్ మీమ్స్ కోసం. నాకు అర్థం కావట్లేదు, మీమ్స్ గురించి అంతలా ఎందుకు గొడవ పడుతున్నారు? కొంచెం సిగ్గుసరం ఉందా మీమ్స్ గురించి ఏమన్నా గొడవ పడడానికి? నాకు అర్థం కావట్లేదు. యమదొంగ సినిమా స్పోఫ్ వచ్చేసి ఆల్రెడీ ఎంఎస్ నారాయణ గారు మొత్తం చేసేసారు కదా. యమదొంగలో చేసిన ఫైట్ సీన్స్ వరకు మొత్తం అంతా కూడా చేశారు. మరి దాని గురించి ఎవరైనా మాట్లాడరా? ఇంకా చెప్పండి, దూకుడు సినిమాని యాస్టీజ్గా వేరే సినిమాలో కూడా పెట్టేస్తారు కదా, దాని గురించి మాట్లాడరా? మరి సింహ సినిమాని స్పోఫ్ వీడియోని కూడా ఎంఎస్ నారాయణ గారు వాడుకున్నారు, దాని గురించి ఏం మాట్లాడరా? మరి ఆగుడు సినిమాలో చాలా వరకు వేరే సినిమాల గురించే చెప్పినట్టు ఉంటుంది కదా, మరి దాని గురించి ఏం మాట్లాడరా? దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు ఆఖరికి మగధీర సినిమాను కూడా స్పాప్ చేసేసారు, మరి దాని గురించి ఏం మాట్లాడరా? అంటే అలాంటివి ఎలా ఉంటుందంటే ఉద్దేశపూర్వకంగా ఎవరో చేయరు. ఒక మీమ్ అనేది జస్ట్ ఫన్నీగా కామెడీగా నవ్వుకోవడానికి చూసినంత వరకు బాగానే ఉంటుంది. అది మరీ ఫ్యాన్స్ వారి వరకు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? దాంట్లో ఏదన్నా లాజిక్ ఉందా కొంచెమన్నా? నిన్నగాక మొదటి కొరియన్ కనకరాజ్ సినిమాలో ఎన్టీఆర్ గురించి ఒక డైలాగ్ వేసేసారు అనేసి దాని గురించి అంత పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు. అసలు ఎందుకు వచ్చిన ఉపయోగం అది? మరి ఆ రకమైన డైలాగ్ కూడా వేసుకోకూడదు అనుకుంటే చాలా వరకు చాలా సినిమాలు కూడా మీరు ఇలాగే గొడవలు పెట్టాలి. మరి ఏ సినిమా గురించి పెట్టలేదు? కొరియన్ కనకరాజు సినిమా గురించి మీరు ఎందుకు అంత హైప్ చేసి ఎన్టీ రామారావు గారి వీడియో పెట్టారు అనేసి ఒక సీనియర్ హీరోది పెట్టారు. సీనియర్ హీరోది పెడతారండి, ఎందుకు పెట్టరు? సీనియర్ హీరో అయితే ఆయన గురించి నెగిటివ్గా ఏం పెట్టలేదు కదా, పాజిటివ్గానే పెట్టారు. అది ఒక కామెడీ సన్నివేశంగా తీసుకున్నారు కాబట్టి దానికి పెట్టారు. దాంట్లో వచ్చిన నష్టమేంటి? నష్టమైతే ఏం లేదు కదా. చాలామందికి తెలిసిన విషయమే. ఏంట్రా అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవడో ఒక వీడియో పెట్టాడు, దానికి ఎంకరేజ్మెంటే, ఇంకా ఆడు పెట్టాడు మనమే పెడదాం, అంతేనా? ఎవడో పెట్టాడు మనం వీడియో పెట్టేయాలి, అంతకుమించి ఇంకేం లేదా? సో ఇంకా చాలా సినిమాలను చెప్పుకోవాలంటే ఏకంగా సినిమా స్టోరీని కూడా కాపీ చేసేసి చాలా వరకు పెట్టేసే ఉన్నాయి. మరి దీనికోసం ఎందుకు అంతలా కొట్టుకొని చెప్తున్నారు యూట్యూబ్లో? నాకు అర్థం కావట్లా. ఇన్స్టాగ్రామ్లోనూ అలాగే కొట్టుకుంటున్నారు, ఆల్రెడీ ట్విట్టర్లోనూ ఫ్యాన్స్ వారు చేసేసుకుంటున్నారు. ఏంటి చిన్న మీమ్స్ గురించా? బుద్ధి ఉందా కొంచెమన్నా? ఆల్రెడీ చాలామంది హీరోలు చెప్తూనే ఉన్నారు మేమందరం బాగానే ఉన్నాము, ఇంకా మీరే బాగోవాలి అని. ఆఖరికి ఇప్పుడు చాలామంది ఇష్టపడే మహేష్ బాబు గారు కూడా చెప్పారు కదా, మేమందరం బాగానే ఉన్నాము, మీరే ఇంకా బాగోవాలి అని. మరి అవి ఎవరికి ఎక్కట్లేదా? అంటే నాకు అర్థం కాదు. ఫ్యాన్స్ అంటే ఏంటండి? మా హీరోది ఒక స్పామ్ చేశారు, మా హీరోది ఒక మీమ్ వేశారు, దాని మీద మన ఫ్యాన్స్ వారు స్టార్ట్ చేద్దాం, ఇదేనా ఫ్యాన్స్ అంటే? ఫ్యాన్స్ అంటే ఇదేనా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారండి, ఆయన చెప్తారు చాలా వరకు, చాలా ఆడియో లాంచ్లో కానీ ఏ ఫంక్షన్కి వచ్చిన ఏ ఈవెంట్కి ఒకటే మాట చెప్తారు, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు అంటే మీరు యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే మీరు రోడ్డు మీద పడ్డట్టు కాదు, మీ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు అని చాలా వరకు చెప్తారు. మరి అలాంటివి ఎందుకు పాటించరు? హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు, లైసెన్స్ లేకుండా వెళ్ళిపోతారు. ఇవన్నిటికైతే ఫ్యాన్స్తో హీరోస్కి పెద్ద మనకు సంబంధం లేదు. కానీ మన హీరోది ఏదైనా వాడుకున్నా, మన హీరోది ఏదైనా చేస్తే మాత్రం మనకి ఫ్యాన్స్ అన్న విషయం గుర్తొచ్చేసి ఫ్యాన్స్ వారికి వెళ్ళిపోతామా? ఫ్యాన్స్ వార్ అనేది ఎలా ఉండాలి? ఒక మంచి విషయానికి ఉండాలి, ఉపయోగపడేది మన వల్ల ఆ హీరోకి ఇంకా పేరు రావాలి. కానీ మనకు ఆ హీరోకున్న పేరును తీసేసి ఏం పీకేద్దామని నాకు అర్థం కాదు. మీరు ఎందుకంత మరి చెత్తగా ఆలోచిస్తున్నారు? నేను ఫస్ట్లో చెప్పాను చూసారా, ఎవడ మీ హీరో, ఎవడికి హీరో మీరని. సో ఎవడికి మీరు హీరో? నిజంగా ఇలాంటి పనులు చేసేవాళ్ళు మీరు ఎవరి ఫ్యాన్? అసలుకి మీ హీరో ఎవడు? ఇలాంటి ఉద్దేశంపూర్వకంగా ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు, నెగిటివ్ వీడియో స్ప్రెడ్ చేసేవాళ్ళు మీరు ఎవడికి ఫ్యాన్స్? అసలుకి మీరు ఎవడికి ఫ్యాన్స్? కనీసం మీ ఇంట్లో వాళ్ళ ఫ్యానా మీరు? కనీసం చెప్పండి. కాదు కదా. ఇలాగే ట్రోలింగ్ అయినా మీమ్స్ అయినా సరే హెల్దీగానే ఉండాలి. ఇప్పుడు నేను మీ ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ అన్నట్టు మాట్లాడాను కదా, మరి అప్పుడు అదే మాట పట్టుకుంటే ఫ్యాన్స్ వారు అవుతుంది ఇది కూడా.
సో ఉద్దేశపూర్వకంగా సినిమాల వరకు తీసుకున్నవన్నీ కూడా మీమ్స్ వరకు అన్నీ కరెక్ట్గా బాగున్నాయి. కానీ అంతకు మించి కూడా వెళ్ళిపోతున్నారు చాలా వరకు. అంతకు మించి కూడా చాలా వరకు వీడియోస్ వెళ్ళిపోతున్నాయి. మీమ్స్ కానీ, రోస్టింగ్ వీడియోస్ కానీ చాలా అంటే చాలా వరకు ఎక్కువగా ఈ మధ్య ట్రోలింగ్ వీడియోస్ చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే నెగిటివే మొత్తం అంతా. ఇక్కడ పాజిటివ్ ఎక్కడా లేదు కదండి, మొత్తం అంతా నెగిటివే కదా. అరే రామారావు అన్న క్లిప్ పెట్టారు, మా చిరంజీవి అన్న క్లిప్ పెట్టేశారు, అవి ఎన్టీఆర్ అన్న క్లిప్ పెట్టారు, ప్రభాస్ అన్న క్లిప్ పెట్టారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మీరు ఎంతమంది ఫోటోలు చూశారు? స్పామ్ ఫొటోస్ కూడా చాలా వరకు చేశారు కదా, మరి వాళ్ళేం పేకట్లేదే మీరు? రామారావు గారు ఫోటోలు స్పామ్ చేశారు, ఎన్టీఆర్ గారు ఫోటోలు స్పామ్ చేశారు, మన ప్రభాస్ అనే స్పామ్ చేశారు. ఆఖరికి ప్రభాస్కి అనుష్కకి పెళ్ళైన ఇమేజెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. మరి వాటి గురించి మీరు ఏం పేకట్లేదు ఎందుకని? పెద్ద గొప్ప ఫ్యాన్స్ కదా మీరు, దానివల్ల ఏం పేకట్లేదే? ఎప్పుడైనా సరే మూవీస్ అనేది ఆ హీరోలు తీసేది మన కోసం, మన హ్యాపీగా ఉండడం కోసం, మన ఎంజాయ్ చేయడానికి మాత్రమే. కానీ కొంతమంది డీవీగాళ్ళు ఉంటారు, వీళ్ళ వల్లే చాలా వరకు హెల్తీగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా నెగిటివ్ కామెంట్స్లోకి వెళ్ళిపోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే. వీలైతే ఆ హీరోలకు తగ్గట్టుగా మంచి హెల్తీ విషయాన్ని ప్రమోట్ చేయండి. మంచిగా మీకున్న ఇన్స్పిరేషన్ వల్ల, మీకున్న ఫ్యాన్స్ బేస్ వల్ల చేయండి. మీకు యూట్యూబ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి, మంచి విషయాలు స్ప్రెడ్ చేయండి. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ విషయాల్ని, ఇలాంటి రొట్ట చెత్తని ఎక్కువ పబ్లిక్లో స్ప్రెడ్ చేయకండి. అది మంచి విషయం కాదు. మీకు, మీరు ఇష్టపడే హీరోలకు కూడా మంచిది కాదు. అరే పలానా మన ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంతో సానుకూలంగా ఉండాలి. ఆ హీరోలకు మన వల్ల పేరు రావాలి తప్ప వాళ్ళకు ఉన్న పేరు ఇమేజ్ని పోగొట్టేలా ఉంటే ఇంకా మనం వాళ్ళకి ఎందుకు ఫ్యాన్స్? వాళ్ళు సినిమాలు తీసేది వాళ్ళు బతకడానికి, మీరు సినిమాలు చూసేది మీ ఎంజాయ్ కోసం, అంతవరకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా బాధ పెట్టుంటే వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీది ఏమనుకున్నా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఉద్దేశపూర్వకంగానే నేనైతే మాట్లాడాను, నా మనసులో బాధ అనిపించి నేను మాట్లాడాను. సో మీకు ఈ వీడియో పైన స్పందన ఎలాంటిదైనా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.